ఆదివాసీలకు ఆధార్ తిప్పలు తెలంగాణ వచ్చిన చెంచుల తలరాత మారలే మొబైల్ ఫోన్లు లేక ఆధార్ కార్డులు రావట్లే కోర్ ఏరియాలో 9,500 మందికి నో ఐడి ప్రూఫ్స్ ఏ గుర్తింపు లేక స్కీమ్లు దూరం బర్త్ క్యాస్ట్ సర్టిఫికెట్లు రేషన్ కార్డులు లేక కాగితాలకే సంక్షేమం పరిమితం ప్రత్యామ్నాయ మార్గంలో కార్డులు ఇవ్వాలని వేడుకోలు వాస్తవం ఇక్కడ చెంచులకు సంబంధించి ఎక్కడ ఉంటారు వీళ్ళు ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో ఎక్కువ మంది చెంచులు ఉంటారు ఇక్కడ నల్లమల్ల ఫారెస్ట్ సంబంధించి అక్కడ ఉంటారు అక్కడ చెంచు పెంటలు ఉంటాయి అక్కడ దోమల పెంట ఈగల పెంట అని మనం ఇప్పుడు ఇక్కడ ఎప్పుడన్నా శ్రీశైలం పోతే చెంచు పెంటలు కనిపిస్తాయి అయితే పెంటలు అంటారు పెంటలు అంటే ఆ ఊర్లు అని అర్థం అంటే గ్రామాలని పెంటలు అంటారు ఇప్పుడు ఒకవేళ బంజారాలు ఉంటే వాళ్ళు తండాలంటే ఎట్లయితే అంటారో ఇక్కడ చెంచు పెంటలు అంటారు అయితే ఇక్కడ చెంచు పెంటలకు సంబంధించి చెంచు అంటే వాళ్ళు ఉండేటువంటి ఆవాసాలకు వెళ్ళేటువంటి పరిస్థితి చాలా వరకు ఉండదు అక్కడ మేము అంటే నేను ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు ఈటీవీలో అప్పుడు ఈనాడు జిల్లా స్కూల్లో ఉన్నప్పుడు ట్రైనింగ్లో భాగంగా అక్కడికి వెళ్ళినాం మేము చెంచు పెంటలకి వెళ్ళినప్పుడు మామూలుగా కాకుండా మొత్తం అడవులకు లోపలకు 50 కిలోమీటర్ల లోపలికి అట్లా మొత్తం వెళ్ళిపోయినాం బస్సు ఉన్నంత వరకు బస్సు వెళ్ళినాం ఆ తర్వాత నడుచుకుంటూ జాగ్రత్తగా వెళ్ళిపోయిన తర్వాత చాలా దారుణమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి అంటే మనం అనుకుంటాం ఇప్పుడు మొత్తం టెక్నాలజీ డెవలప్ అయిపోయింది మొత్తం నగరీకరణ జరిగిపోయింది ఇదంతా కూడా అందరికీ టెక్నాలజీ అందుబాటులోకి వచ్చింది మంచిగా అందరు తింటారని చెప్పేసి అనుకుంటాం ఇప్పటికీ కూడా కాయలు దుంపలు తిని బతికేటువంటి అంటే మనుషులు చాలా మంది చెంచులు అక్కడ ఆదివాసీ బిడ్డలు ఇక్కడ నల్లమల్ల అడవుల్లో ఉన్నారంటే మనం నమ్మం చాలా మంది కానీ అక్కడ ఉన్నారు మేము వెళ్ళినాం అక్కడికి కొన్ని గ్రామాలకు సంబంధించి అంటే మేము అంటే కొంచెం నగరి అంటే కొంచెం దగ్గర అంటే ఈ చెంచుపెంటలు కొంచెం మనకు రోడ్డుకి కొంచెం దూరం పోయిన తర్వాత కొంచెం లోపల ఉంటారు కదా వాళ్ళు కొన్ని ఇండ్లు చూసినాం మేము అక్కడ చూసినప్పుడు ఏమవుతుందంటే అక్కడ ఏది స్లాబ్ వేసి ఇండ్లు కట్టిండ్రు కొన్ని ఇండ్లు కట్టిండ్రు ఒక 10 ఇండ్లు 5 ఇండ్లు అట్లా కట్టిండ్రు కడితే అక్కడ నిర్మించిన తర్వాత ఎవరు కట్టినంటే గవర్నమెంట్ కట్టిన ఇండ్లు అయితే ఈ గవర్నమెంట్ కట్టిన ఇండ్లల్లో ఏం చేస్తున్నారంటే వాళ్ళు మేకలు గొర్రెలు కట్టేస్తున్నారు గొర్రెలు మేకల్ని అట్లా పెడుతున్నారు వీళ్ళు పక్కకు గుడిసెలు వేసుకొని ఉంటున్నారు మేము అడిగినాం అరే ఏమైంది మీరు అట్లెట్లుంటుంది లెక్క ఇది ఇండ్లు కదా ఇండ్లలో ఉంటే మీకు మంచిగా ఉంటుంది కదా అండ్లు ఎందుకు ఉంటలేరంటే వాళ్ళు చెప్పిండ్రు విషయం ఏంటంటే అందులో ఉంటే ఈ గోడకు అంటే ఇప్పుడు ఈ పైన స్లాబ్ ఉంటుంది కదా ఆ స్లాబ్ ఎప్పుడైనా పడిపోవచ్చు పడిపోతే మేము చచ్చిపోతామని చెప్పేసి ఒక భయం ఉన్నది ఎందుకు భయం ఉన్నదంటే ఏ ఆధారం లేదు కదా కట్టెలు లేవు బిట్టెలు లేవు ఏం లేకుండా ఇది నిలబడ్డది ఎప్పుడైనా పడిపోతుందని చెప్పేసి భయం అవుతుందంట దానికి కారణం కూడా లేకపోలేదు వాళ్ళ ఆలోచన కూడా ఒక రకంగా కరెక్టే ఎందుకనంటే అసలు ఆ చెంచు పెంటలల్లా తర్వాత వాళ్ళకు ఆదివాసీలకు సంబంధించి ఎవరు పట్టించుకోరనే ఉద్దేశంతో కొంతమంది కాంట్రాక్టర్లు నాసిరకమైనటువంటి సిమెంట్ తక్కువ కలిపి తర్వాత ఇసుక కూడా నాణ్యత లేకుండా ఇట్లా రకరకాలుగా చేయడం ద్వారా ఏమైందంటే కొన్ని చోట్ల ఆ ఇండ్లు ఏవైతే కట్టినరో గవర్నమెంట్ కట్టినటువంటి ఇండ్లు కూలిపోయినాయి అప్పట్లో ఆ కూలిపోవడంతో ఇవి ఉండయి ఎట్టి పరిస్థితుల్లో మీద పడతాయి మేము చచ్చిపోతాము కాబట్టి మేము ఎట్టి పరిస్థితుల్లో అందులో ఉండమని చెప్పేసి అందులో గొర్రెలు మేకలు తర్వాత కొన్ని ఆవులు అటువంటివి కట్టేసిండ్రు వాళ్ళు మాత్రం గుడిసెలాలు ఉంటారు ఇక వాళ్ళు మందు ఇప్పసారా తర్వాత ఇవన్నీ కూడా అప్పుడు తయారు చేసుకుంటారు వాళ్ళు అక్కడ ఉన్నది వాళ్ళ జీవన విధానాన్ని కొంతవరకు మేము అప్పుడు పరిశీలించినాం కాబట్టి అక్కడ ఇప్పుడు ఏమవుతుందంటే మొబైల్ ఫోన్లు వాళ్ళకు చాలా మందికి లేకపోవడం వల్ల ఆధార్ అప్డేట్ తర్వాత ఇవంతా కూడా జరుగుతలేదంట జరగకపోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి ఏవైతే పథకాలు ఉంటాయో ఆ పథకాలు వాళ్లకు అందుబాటులోకి రాలేకపోతున్నాయి ఐటీడీఏ ఉంటున్నాయి ఐటీడీఏ అధికారులు కూడా పూర్తి స్థాయిలో అక్కడ చెంచు పెంటల్లోకి లోపలికి వెళ్ళడం లేదు అని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి ఈ నేపథ్యంలో వాళ్ళకు నిజంగా కూడా అవగాహన లేదు ఉండదు ఎందుకంటే నాగరిక ప్రపంచంతో వాళ్ళకు సంబంధాలు పెద్దగా ఉండవు కాబట్టి అక్కడ వీలికలు కొంతవరకు అంటే కొంచెం రోడ్డుకు దగ్గర ఉన్న వాళ్ళకి కొంతవరకు ఐడియా ఉంటుంది కానీ ఆ లోపల ఉన్న వాళ్ళకి కొంచెం అటువంటి పరిస్థితులు ఉండవు దాంతో వాళ్ళు చాలా రకరకాలుగా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు ప్రభుత్వ పథకాలు అంటే ఏంటిదో ప్రభుత్వం అంటే ఏంటిదో కూడా తెలియనటువంటి మనుషులు మన మధ్యలో ఉన్నారంటే మనం నమ్మం కానీ వాస్తవం అది క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ డిజిటల్ మార్కెటింగ్ వారు కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084 qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.